కొమరం భీం జిల్లాలో పెద్దపల్లి దాడిలో మహిళ మృతి చెందడం సంచలనం రేపుతుంది. కాగజ్ నగర్ మండలం నాజురుల్ నగర్ విలేజ్ నెంబర్ 11 వద్ద పత్తి చేనులో మురళీ లక్ష్మిపై పెద్దపల్లి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. దాంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పేరు నంబరు అనుకోడ పరిసరాల ప్రాంతములకు గరీబు వాళ్ళు పత్తి తీయడానికి పోయిన అర్ధ గంటకే పుల్లి మీద పడి ఒక అమాయకురాలని దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఫారెస్ట్ డిపార్ట్ కూడా సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, 50 లక్షల వరకు ఇవ్వాలి. గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భరించాలి అని కోరుతున్నాం. మేము ఈ గ్రామాల కొంట దాన్ని అదుపులో ఫారెస్ట్ ఆఫీసులు డప్పు స్టార్టింగ్ చేయలేదు. ఇప్పటి వరకు మాకు ఏ సమాచారం అందియలేదు. దీన్ని పరిగణన తీసుకొని మంచిగా పకడ్బందీగా చేయాలని కోరుతున్నాము. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. అసలు కొమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. పెద్దపల్లి దాడిలో కాగజ్నగర్ మండలం నజరుల్ నగర్ విలేజ్ నెంబర్ 10 వద్ద ఆ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పత్తి చేనులో పత్తి వేస్తుండగా ముర్లపల్లి లక్ష్మి అనే మహిళపై పులి ఒకేసారి దాడి చేసి ఆమె మెడను తలను పట్టుకోవడంతో ఇమీడియట్లీ తీవ్రమైనటువంటి అక్కడ బ్లడ్ ఇంజ్యూర్ అయింది. అటాక్ చేసిన తర్వాత పులి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో గాయపడ్డటువంటి లక్ష్మిని అటు కాగజ్నగర్ హాస్పిటల్ కి తరలించే లోపే మృతి చెందింది. సో పెద్ద పులి ఒకేసారి దాడి చేయడము, మహిళను చంపేయడం తోటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటు కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ తో పాటు ఇటు ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో, అటు నిర్మల్లో, తర్వాత ఇటు ఖానాపూర్ సెగ్మెంట్ ఏరియాలో, అంటే దాదాపు అన్ని చోట్ల కూడా మంచిర్యాల కూడా పులి సంచరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ అధికారులు, ఫారెస్ట్ అధికారులు పులి కదలికలను అంచనా వేస్తూ అలర్ట్ జారీ చేశారు. కానీ కాగజ్ నగర్ డివిజన్ కి వచ్చేసరికి పులి సంచారం పైన కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు కూడా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడంతో పులి యొక్క కదలికలను వాళ్ళు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో ఒకేసారి పులి అటాక్ చేసి దాడి చేసి ఒక మహిళని చంపివేసిందని లక్ష్మి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత ప్రజలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పులి సంచరిస్తుంది అని తెలిసినప్పటికీ కూడా పులి ఎటువైపు వెళ్తుంది, పులి సంచారం ఎటువైపు ఉంది అనే దానిపైన కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఖచ్చితంగా గమనించి ప్రజలకు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాంట్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని ఈ రోజు సంఘటనను చూస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మనకు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పులి మహారాష్ట్ర వైపు వెళ్ళిందని చెప్పవచ్చు. ఆ పులిని జానీ అనే పేరు పెట్టారు. జానీ పులి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పడంతో కాగజ్నగర్, ఆసిఫాబాద్, కొమరం జిల్లా ప్రజలు కాస్త అలర్ట్ గా కొంచెం తప్పిపోయారు. ఇంకా పులి జాడి ఈ ప్రాంతం లేదనుకున్నారు. కానీ సడన్ గా పులి వచ్చి అటాక్ చేయడంతో ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది. కాగజ్నగర్ ఫారెస్ట్ ఏరియాలో దాదాపు K1 నుంచి K7 వరకు 7 నుంచి 8 పులుల యొక్క సంచారం గతంలో ఉండేది. ఇప్పుడు ఎన్ని పులులు సంచారం చేస్తున్నాయనే దానిపైన కూడా ఎలాంటి వివరాలు ప్రజలకు అధికారులు చెప్పలేదు. సో కాగజ్నగర్ ఏరియాలో తిరుగుతున్నటువంటి పులినా ఇది, లేకుంటే పక్కనున్నటువంటి మహారాష్ట్ర తడోబా ఫారెస్ట్ ఏరియా నుంచి, టైగర్ జోన్ నుంచి వచ్చిన పులి అనేది ఇంకా తెలియలేదు. ఫారెస్ట్ అధికారులు ఏ పులి అటాక్ చేసింది అనేది పనిలో ఉన్నారు. అయితే గత సంవత్సరం ఇదే ఏరియాలో పులి ఇద్దరిని చంపింది. దాన్ని మ్యాన్ హంటర్ గా కూడా అప్పుడు పెట్టుకున్నారు. మ్యాన్ అంటే మనుషులను చంపేస్తున్నటువంటి పులి దాన్ని అప్పుడు గుర్తించి దాన్ని పట్టుకున్నట్టు మహారాష్ట్ర వైపు దాన్ని అప్పుడు వదిలేశారు, మహారాష్ట్ర నుంచి వచ్చి. సో మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పులి అదే పులినా లేకుంటే వేరే పులినా, అంటే ఒకసారి మనిషి మీద అటాక్ చేసి రక్తాన్ని తాగిన తర్వాత అది అదే స్పృహలో ఉంటుంది కాబట్టి తిరిగి మరో చోట మనుషుల మీదకి అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు అది ఎటువైపు వెళ్ళింది, ఎక్కడ అటాక్ చేస్తారు అనేటువంటి భయంలో
ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఎందుకంటే పులి దాడిలో చనిపోయేటువంటి లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వము 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెల్లించాలని కుటుంబ సభ్యులు కూడా శవంతో కాకినాడ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్నారు. అటు కాకినాడ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ చెందిన పల్వై హరీష్ బాబు కూడా మృతురాలి కుటుంబానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఇటీవల కొన్ని సంఘటనలు కాకినాడ ఫారెస్ట్ ఏరియాలో జరిగాయి. అకారణంగా కేవలం ఒక అడవి పందిని చంపినందుకే ఫారెస్ట్ అధికారులు ఆఫీస్ కి తీసుకెళ్లి పొద్దున్నగా కొట్టి వాటి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. సో అలాంటిది కేవలం ఒక అడవి పంది విషయంలోనే అకారణంగా రైతులను కొట్టినటువంటి ఫారెస్ట్ అధికారులు ఇంత పెద్దగా పులి సంచరిస్తున్నప్పుడు ప్రజలను ఎందుకు అలర్ట్ చేయడం లేదు, పులి సంచారం సంబంధించిన దాడులు ఎందుకు తెలుపలేరు, ఎందుకు డప్పు చాటింపేయలేరు, వివిధ మాధ్యమాల ద్వారా కానీ ఎందుకు ప్రజలకు చెప్పలేదని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.